సహోదరులరా, మరి నిన్నటి రోజు నేను ఒక వీడియో చూశాను. ఆర్టీఎఫ్ వాళ్ళు మరలా వారి యొక్క క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఎందుకంటే BYY వారు అనేక సంవత్సరాల నుంచి అనేకములైన విధములుగా దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ వస్తున్నప్పటికీ అందులో ఈ ఆర్టీఎఫ్ లాంటి వాళ్ళు లేనిపోని వాటిని అన్నిటినీ కూడా మరి మాట్లాడుతూ వారి యొక్క విచిత్రమైన బోధను బయటపెట్టుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడు ఆదాము విషయంలో మాట్లాడిన మాటను లాజరస్ ప్రసన్నబాబు గారు దేవుని స్వభావం కలిగిన వ్యక్తి, దేవుడే అన్నాడు అనే మాటకి వారి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉందో ఒకసారి మీరు ఈ వీడియోని చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే వీళ్ళు చేసే పని అదే, వీళ్ళందరూ చేసే పని అదే. ఇప్పుడు చాలా హల్చల్ చేస్తా ఉన్నటువంటి ఒక ఆయన, మీసాలు దూతూ మాట్లాడేటువంటి ఆయన చేసేది ఏంటంటే, కీర్తనల గ్రంథంలో మీరు దైవంలో ఉన్నారు అని చెప్పాడు కదా, మనం కూడా దైవంలమే, ఆదాం కూడా దేవుడే అయ్యాడు అని నేను ఈ మాట మాట్లాడితే వాళ్ళకు దెబ్బ పడింది, ఇది దెబ్బే అని మాట్లాడతాం. ఆ వీడియోలో చూద్దాం. అలాంటి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాం. ప్రసన్న బాబు గారు, BYY ప్రసన్న బాబు గారిని మీరు చేసిన కామెంట్ పైన మీరు నిలబడి ఉంటే మీరు ఓపెన్ డిస్కషన్కి, లైవ్లో డిస్కషన్కి రండి. మేము 10 మంది మధ్యలో మా హాల్లో కూర్చొని మేము తొడలు కొడతామంటే కాదు, మీరు రండి, లైవ్లో డిస్కషన్, ప్రపంచం మొత్తం ముందు మాట్లాడదాం. వీఆర్ రెడీ టు డిస్కస్ విత్ యూ, వీఆర్ ఓపెన్. BYY ప్రసన్న కుమార్ గారికి ఈ మాట మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సందర్భం వచ్చింది. దేవుడు అంటే ఎవరు? ఆదాము దేవుడు అని, ఆదాము దేవుడైపోయాడు, దేవుడు ఒకడైపోయాడు అని ఆ వచనం చూపించి మాట్లాడారు కదా, అసలు దాని వచనం యొక్క మీనింగ్ ఏంటి, అవి ఏంటి చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూశారుగా. అయితే ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదవగలిగితే, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగనట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ఆదాము ఏమైపోయాడట? మనలో ఒకని వంటి వాడు. మనలో ఒకని వంటి వాడు అనగా ఈ ఆర్టీఎఫ్ వాళ్ళకి అర్థం కాలేదేమో. అంటే ఆదాము దేవుడా? ఆదాము ఆరాధనకు అర్హుడా? ఆదామును మనం పూజించవచ్చా? ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారేమో, కానీ నాకైతే తెలియదు. ఇది BYY వారు చెప్పినది కాదు, సాక్షాత్తు దేవాది దేవుడే, సమస్త మనుషులను కలుగు చేసిన దేవాది దేవుడు చెప్పిన మాట. దీనిని లాజరస్ ప్రసన్నబాబు గారు మీసాలు తిప్పుతూ, తన మీసాల మీదే చాలామందికి కన్నుంది. ఎందుకంటే మీసం లేని ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి ప్రసంగాలు చేసేది. కనుక ఒక విషయాన్ని అందరూ కూడా ఆలోచించండి. ఏమని? ఆదాము మనలో ఒకని వంటి వాడాయనని BYY వారు అన్నారా, లేకపోతే దేవుడే అన్నాడా? ఒకని వంటి వాడంటే మంచి చెడ్డలు ఎరుగునట్లు అన్నాడు. చూడండి, అంటే ఆదాముకి ఏం తెలిసింది? మంచి చెడులు. దేవునిలో ఏమున్నాయి? మంచి చెడులు ఎరిగే దేవుడు. దేవునిలో మంచి మాత్రమే ఉంది. అపవాదికి మంచి చెడులు తెలియదు. వాడిలో ఉన్నది చెడు మాత్రమే ఉన్నది, అబద్ధము మాత్రమే ఉన్నది, మోసము మాత్రమే ఉన్నది వాడిలో. కనుక ఈ విధంగా ఆలోచన కలిగి BYY వారు ప్రసంగాలు చేస్తుంటే, ఈ ఆర్టీఎఫ్ వాళ్ళు మాత్రము చాలా వరకు కూడా వక్రీకరించే విషయాలపై మాట్లాడటము ఎంతవరకు న్యాయము? వాళ్ళంటూ రండి మనం మాట్లాడుకుందాము, దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఈ విషయం చేరవేసే విధంగా మాట్లాడుకుందాము అంటున్నారు. అంటే మీరు దేశవ్యాప్తంగా చేరవేసే విధంగా అయితేనే మాట్లాడతారన్నమాట. లేకపోతే మాలా మేము ఎలాగైతే ఏది సత్యమో ఏది అసత్యమని ప్రసంగాలు చేస్తున్నామో ఆ విధముగా మీరు మాట్లాడలేరేమో. ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను అని దేవుడు ఎందుకన్నాడంటే, తన స్వరూపమందు తన పోలికలు చేశాడు. ఆరాధనకు యోగ్యుడు కాదు. ఆరాధనకు యోగ్యుడు దేవాది దేవుడు మాత్రమే. లోకరక్షకుడైన
ప్రభువు మాత్రమేనని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అదే విషయాన్ని దైవములు అనే మాట మనల్ని దేవుడు ఎందుకు ఉచ్చరించి మాట్లాడుతున్నాడు, మనల గురించి ఎందుకు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందంటే, మనం తన స్వరూపమందు వచ్చిన వారం కాబట్టి. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్నప్పుడు ఆయన పూజకు అర్హుడా, ఆరాధనకు యోగ్యుడా, ఏంటండి ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారని ప్రజలను గలిబిలి, అంటే విశ్వాసులైన వారిని, క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేసే ప్రసంగాలు ఈ ఆర్టీఎఫ్ వాళ్ళలో ఉన్నాయి. వీరు ఎక్కడో లైవ్ పెట్టుకొని ఒక 4 మాటలు మాట్లాడుతుంటారేమో, కానీ ఎక్కడైనా వేదిక దొరికితే అందులో BYY వారిని టార్గెట్ చేస్తూనే వీళ్ళు ప్రసంగం చేస్తూనే ఉంటారు. BYY వారు అలా ఉండరు. కనుక సహోదరులైన వారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే అబద్ధపు బోధలు లోకంలో ప్రవేశించాయి. దేవుడు అంటున్న మాటను కీర్తనల గ్రంథము 82వ అధ్యాయం 1వ వచనం, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎక్కడ నిలిచి ఉన్నాడంట? దైవాల మధ్య, దేవుని సమాజము. కనీస ఇంగిత జ్ఞానము చేతనైనా ఈ ఆర్టీఎఫ్ వాళ్ళు ఆలోచన చేసి మనము వేదిక పైన మాట్లాడుకుందాము, దేశవ్యాప్తంగా ఈ ప్రసంగాన్ని లేకపోతే ఈ అంశమును అందరికీ కూడా తెలియపరిచే విధంగా మాట్లాడుకుందాం రండి, ఇప్పుడైనా వస్తారా, ఇప్పుడైనా మీరు మాట్లాడగలరా అనేటట్లుగా ఇప్పుడు అంటే BYY పైన టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వీళ్ళేదో కొంతమందిని తమ వంక చేసుకోవటానికి మాత్రమే ఈ ప్రసంగాలు తప్ప, మీరు చేస్తున్న ప్రసంగము ఎప్పటికీ కూడా దైవవాక్య సంబంధమైనది కాదు. ఎందుకంటే మీ ప్రసంగాలన్నీ కూడా మేము వింటూనే ఉన్నాము, ఆలోచన చేస్తున్నాము. కాబట్టి మీరు ఏదో చేస్తున్నారు, అందుకు ఓకే, మేమేం అనటం లేదు. BYY కొంతమందికి నొచ్చుకుని ఉంటుంది మాట అనేసరికి మీరు ఏదో లేచి నిలబడ్డారు. సమాజంలో BYYని టార్గెట్ చేస్తున్న వాళ్ళు మీరు మాత్రమే కాదు, అనేకులు ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మీరు ఆర్టీఎఫ్ వాళ్ళు రండి మాట్లాడుకుందాము అని ప్రసన్న బాబు గారిని మీరు పిలుస్తున్నారే, ఏ విషయంలో మాట్లాడుకుందాం అంటే, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్న మాట పైన మీరు ఎలా ఆలోచన చేస్తున్నారు? దీనికి కౌంటర్గా మీరు మాట్లాడండి. మేము ఎలాగైతే మాట్లాడుతున్నామో, ఎలాగైతే సమాధానం ఇస్తున్నామో మీరు ఇవ్వటం లేదు. ఏదో 4 కూర్చొని, లేకపోతే ఒక 6 మంది కూర్చొని, 8 మంది కూర్చొని ఆ కాన్ఫరెన్స్ కాల్లోన వీడియో కాల్స్ మాట్లాడుతూ ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. మీరు సమాధానం ఇవ్వండి. బైబిల్ మీ చేతిలో ఉంది, బైబిల్ మా చేతిలో ఉంది. సాధ్యమైనంత వరకు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని దేవుడు ఎందుకన్నాడనే ఆలోచన ధోరణి సమాజానికి తెలియపరచండి. రండి, ఇప్పుడైనా పోటీకి రాగలరు. BYY వారు పోటీకి సిద్ధపడారనుకోండి, రాష్ట్రం షేక్ అయిపోతుంది. చిన్న విషయం కాదు. కాబట్టి సహోదరులారా ఆలోచించండి. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనము, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతని దేవుని కుమారులు నీవు నేనే సెలవిచ్చి ఉన్నాను అన్నాడు. చూడండి, ఎవరు దైవాలు? సర్వోన్నతని దేవుని కుమారులు ఎవరు? అదే విషయాన్ని చూడండి ఒకసారి. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనము, కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరంట? దేవుని కుమారుడు. మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. దేవుడు చెబుతున్న మాటను ఆలోచించక, ఆయన పరిశుద్ధతను లెక్క పెట్టక, మనుషులపైన కక్షలు విభేదాలతోన క్రైస్తవం మధ్యలో గలిబిలి చేస్తున్న ఇలాంటి వారు ఆర్టీఎఫ్ వాళ్ళు. సోదరా, మీరు ఏది మాట్లాడగలరో మేము ఎలాగైతే ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల మధ్యలోకి ఇలా చేరవేస్తున్నామో,
ఇది తప్పు, ఇది రైటు అనేటట్లుగా మీరు కూడా మాట్లాడండి. మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు అలా? మీరు ఒకరిపైన టార్గెట్ చేస్తూ బీవైవై వారు, లేకపోతే ప్రసన్నబాబు గారు ఎప్పుడైనా మీ విషయంలో మాట్లాడా? అంటే మీరు ఏదో జనాల మధ్యలోనూ సంకలగొట్టుకోవటానికి, మీరు ఏదో గొప్పవారు అనిపించుకోవటానికి పేర్లను లేవనెత్తి మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బీవైవైని టార్గెట్ చేస్తూనే ఉంటారు. మీరు దేవుని శిక్షకు గురైపోతారు. దేవుని మాటలు సత్యమైనవేవో మీరు ప్రకటించండి. నేను చెప్పింది తప్పైతే ఒప్పైనదేదో, రైట్ అయినదేదో దాన్ని ప్రజల మధ్య చేరవేయండి. మరొక విషయాన్ని కూడా, యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35 వచనాలు. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటేనని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు. ఏమంటున్నాడు? దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో వారు దైవములు. దైవములంటే ఆరాధనకు యోగ్యులు అని కాదు. దైవములంటే దేవునితో సమానికులని కాదు. దైవములంటే వీరందరూ కూడా శక్తి సారములో కలిగిన వారని కాదు. దేవుని కుమారులు అంటే దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో వాక్యం విని వాక్యానుసారంగా బ్రతికే వీరందరూ కూడా దైవములు అంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు, కల్మషము లేనివాడు, పక్షపాతం లేనివాడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను తన పిల్లలైన వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించాడు. అందుకే నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యము చెబుతుంది. కాబట్టి సహోదరులారా, మీరేదో కాన్ఫరెన్స్ కాల్, వీడియో కాల్ పెట్టుకొని ఒక 4, 6, 10 మంది మేమేదో మహామేధావులు అన్నట్లుగా ఆర్టీఎఫ్ వారు మీరు అలా మాట్లాడటము సమాజంలో ఈ గలిబిలి ఎంతవరకు న్యాయం? ఒకవేళ మాట్లాడుకుందామండి. మీరు నాకు కాల్ చేయండి. నా నంబరు 9666404384. ఇదే అంశము పైన ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, ఎలా అయ్యాడో, ఎందుకు అయ్యాడో అనే విషయంలో మనం అందరం కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రేమ కలిగిన విషయాలు మాట్లాడుకోవటం వలన అనేకులు కూడా ఆలోచన చేస్తారు. అనేకులు కూడా దేవుని వైపుకు మళ్ళీ అవకాశం ఉంటుంది. పోట్లాడుకోవటం వలన క్రైస్తవము నవ్వుల పాలైపోతుంది. మీలా రంకెల వేయటానికి బీవైవై సిద్ధంగా లేదు. మేము రంకె వేసిన సమయంలో మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి పీడి సుందరరావు గారు రంకె వేసిన సమయంలో మాట్లాడేవాడు ఒక్కడు లేడు. ఇప్పుడు ఆయన నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మీరు ఇంకా చిన్నపిల్లలు. క్రైస్తవంలో అనేకులు కూడా దొంగలు చొరబడ్డారు. సత్యమును కట్టివేసి అసత్యానికి తావిస్తున్నారు, దారి వదులుతున్నారు. వీరు జాగ్రత్త కలిగి ఉండుడని జయశాలి పీడి సుందరరావు గారు మాకు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు. కోటికి రావటము అండి, మీరు కొన్ని విషయాలు మాట్లాడితే మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం, అంతేకాని ఏదో అది ఒప్పు తప్పులు ఏదైనా ఉంటే ఆలోచన చేసుకోగలం. బీవైవై ఏనాడో ఆహ్వానించింది. ఒకవేళ మీకు సందేహాలు ఏవైనా ఉంటే రండి, మోదవలసగా రండి, మాట్లాడుకుందామని ఏనాడో ఆహ్వానించాడు ఆయన. కాబట్టి సహోదరులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి మీరందరూ కూడా ఏది సత్యము, ఏది అసత్యము, ఏది న్యాయము, ఏది అన్యాయం అని దేవుని నమ్మిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి సత్యమైన దాన్నే చేత పట్టుకుంటారని. ఏమిటి అంటే బీవైవై వారిపైన లేనిపోని అబద్ధాలు మోపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదాము ఆరాధనకు యోగ్యుడని బీవైవై వారు ఎక్కడైనా ఒకవేళ చెప్పి ఉంటే చూపించండి. పోనీ మీరు ఆలోచన చేస్తున్న ఆ దురాలోచన ఏంటో బయట పెట్టండి. ఎందుకంటే అపవాదన్నవాడు వాడు చేస్తున్న
కుట్రలు ఎలాగున్నాయంటే మీ అందరికీ తెలిసినవే. మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తున్న మరి క్రైస్తవులే కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము, మీరు దైవములనియు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం పైన మనం ఇంతవరకు ఆలోచించాము. అయితే 44వ వచనము, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు వాడు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడను. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. వానిలో ఏం లేదంట, సత్యమే లేదట. అబద్ధికుడు, అబద్ధమునకు వాడు జనకుడనై ఉన్నాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఎలా అయ్యాడు? సత్యమేదో అసత్యమేదో, నిజమేదో అబద్ధమేదో ఆలోచన కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. కానీ అపవాదన్నవానికి అసత్యము అబద్ధము తప్ప సత్యము నిజం అనేది వాడిలో ఏమాత్రము కూడా లేదు. అందుకే దేవుడు మనకు అప్పుడు కొన్ని విషయాలు, అబద్ధమునకు దూరముగా ఉండుడి, అపవాదికి దూరముగా ఉండుడి, మీరు ఎంత సాధ్యమైతే సత్యమే మాట్లాడే ప్రయత్నం చేయడని దేవుడు మనకు ఎన్నో విషయాలు తెలియపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, ఈ విషయం పైన ఇలాంటి విషయాలు మాట్లాడటానికి BYY వారు అనుకుంటే ఈ RTF వాళ్ళు లాంటి వాళ్ళు అబద్ధాలతో అవమానాలతో ముందుకు వెళుతున్నారు. మాట్లాడుకుందాము అంటే మాలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం, అంతేగాని కక్ష విభేదాలతో కాదు. మాటి మాటికి ప్రసన్నబాబు గారి యొక్క మీసాల గురించి మాట్లాడటమే RTF వాళ్ళకి చాలా సంతోషకరమైన మాట అది. ఎందుకంటే ఆయన మీసమే మీకు మహారోషాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సహోదరులు ఆలోచన చేసి సత్యానికి స్థానంగా, సత్యానికి సపోర్ట్గా నిలబడతారని కోరుకుంటూ ఈ మాట ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.